కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మార్పులో తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రాణ ప్రియుడ పాప విమోచకుని పాట పాడుతూ వచ్చాము. దాని తండ్రి మీ దయని బట్టి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, రాగల బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎవరు వస్తుంటున్నారో వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన వారు ఎవరు ఖాళీ పడకుండా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. విధాల వస్తాలకు అప్పచెప్పుకుంటూ అంధకార శక్తులు మీ నామపడి అందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తాం. ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపించుకుంటాం. యేసే పరిశుద్ధ నామమున నా బల కొరకు మనం సిద్ధపరచమని ప్రార్థించి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. రండి, ప్రభు బల కొరకై కొన్ని మాటలు మనం చదువుకుందాం. రూతు పుస్తకములో నుంచి కొన్ని మాటలు మనము శ్రేష్టమైన మాటలు ధ్యానించుకుందాం. మనం ప్రయత్నం చేయండి. దేవుని మాటలన్నిటి ద్వారా మనకు శాంతి సమాధానాలు కలుగుతూ ఉంటాయి.
రూతు పుస్తకము 2వ అధ్యాయం. రూతు పుస్తకము 2వ అధ్యాయం. చదువుకుందాం. మార్చి చదువుకుందాము. 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అందుకని సాగిలపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశునైన నా యందు లక్ష్యమించినట్లు నీకు కటాక్షం కలిగను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు చేసినంత నాకు తెలియబడును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చిదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇచ్చును. బోయజు భోజన కాలమున నీ ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిలకలో నీకు ముఖముచ్చి తినమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి వద్ద ఆమె కూర్చునను. అతడు ఆమె పేలాలంతీగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగుల్చుకొనెను. చదవని లేఖన భాగాలను ప్రభాషించి దీవించిన గాక. వీళ్ళరా, ఈ పరిశుద్ధ గ్రంథము ప్రపంచంలో మొట్టమొదటిగా ముద్రించబడినటువంటి గ్రంథం. జర్మన్లో జాన్ గోటెన్బర్గ్ అనేటటువంటి ఆయన ముద్రయంత్రం కనిపెట్టిన తర్వాత ఈ గ్రంథం ముద్రించబడింది. ఈ గ్రంథం ముద్రించబడినప్పుడు దీని ఖరీదు ఎంతంటే కొన్ని లక్షల రూపాయలు. కానీ ఈ రోజున మనకు 100-200 రూపాయలకే వస్తున్నది దేవుని యొక్క మాటలు కాబట్టి. రెండవది, ఈ యొక్క గ్రంథము ప్రపంచంలో 3500 భాషల్లో తర్జుమా చేయబడినటువంటి గ్రంథం. 3500. అంటే ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా కూడా 1-2 భాషల్లోనే ఉంటాయి. ప్రపంచానికంతా సరిపోయినటువంటి గ్రంథము అనే మాట కనబడుతుంది. తర్వాత ఈ గ్రంథము 40 మంది 1600 సంవత్సరాల్లో వారి అనుభవాలు రాస్తూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1600 సంవత్సరాలు. ఎంతమంది? 40 మంది. ఎవరైనా ఒక గ్రంథం రాశారు అంటే, ఇప్పుడు రామాయణం ఉందంటే వాల్మీకి ఒకరు రాశారు, భారతం ఉందంటే వ్యాస మహర్షులు రాసేశారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి రచనాకర్తగా ఉంటారు. కానీ ఇది 40 మంది 1600 సంవత్సరాల్లో వారి అనుభవాలు, దేవుడు ఏమిటి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు, మాకేం చేశాడు, ఏమి చేయబోతున్నాడు, అసలు ఈ లోకం ఎలాగ వచ్చింది, మానవుడు గోలోకంలో ఎలాగ ఉండాలా, మానవుడు చనిపోతే పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అంతా కూడా తెలియచేయాలంటే ఇది. అయితే ఈ గ్రంథాన్ని చదివితే జీవితాలు మార్చబడతాయి. ఈ గ్రంథాన్ని కానీ చదివితే వింటే కుటుంబాలు కట్టబడతాయి. ఈ గ్రంథాన్ని కానీ మనం అనుసరిస్తే సమాజం అంతా కూడా శాంతి సమాధానముగా ఉంటుంది. ఈనాడు చూడండి, ఎక్కడ చూసినా కొట్లాట్లే. హైదరాబాద్లో ఏమంటున్నారు, మీరు మారవాడు వాళ్ళు వెళ్ళమంటున్నారు. ఏమాడు మనుషులు కాదా? కానీ మనుషులుగా వాళ్ళు ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించాలి. వాళ్ళు కూడా మానవులందరం ఒకటే. కాబట్టి సర్వలోకంలో సమాధానం కలిగి ఉండాలా, ఒకరినొకరు ప్రేమించుకోవాలా, ఒకరినొకరు గౌరవించుకోవాలన్నప్పుడు దేవుడిచ్చినటువంటి గ్రంథాన్ని మర్చిపోకూడదు. దేవుడిచ్చినటువంటి గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు. అయితే శైతాను చాలా తెలివిగలవాడు కదా. వాడు ఎంత తెలివిగలవాడంటే, వీళ్ళందరూ నా మార్గంలో నుంచి తప్పిపోతారు, నా మాట వినకుండా నేను తాగమంటే తాగకుండా ఉంటారు, సినిమాలకు వెళ్ళొద్దంటే సినిమాలు చూడకుండా ఉంటారు, మోసాలు చేయొద్దంటే మోసాలు చేయకుండా ఉంటారు, దొంగతనాలు చేయొద్దంటే చేయకుండా ఉంటారు, అబద్ధాలు చెప్పొద్దంటే చెప్పకుండా ఉంటారు, లంచాలు తీసుకోవాలంటే లంచాలు తీసుకుంటారు. అందుకని వాడి 2 ప్లాన్లు వేశాడు. మొదటి ప్లాన్ ఏంటంటే, ఇది అమెరికా వాళ్ళది లేక బ్రిటిష్ వాళ్ళ గ్రంథము అని చెప్పాడు మొట్టమొదట. అందుకే ఈ లోకంలో ఉన్నవారు చాలామంది ఏమనుకుంటారంటే ఇది బ్రిటిష్ వాళ్ళ గ్రంథము అంటారు. బ్రిటిష్ వాళ్ళది కాదు. ఆసియా ఖండంలో ఇజ్రాయెల్ దేశం, బ్రిటిష్ అనేది ఐరోపా ఖండంలో, ఆ ఖండానికి ఈ ఖండానికి సంబంధం లేదు.
ప్రభు యొక్క చరిత్ర ఈ రోజున ఇశ్రాయేలు యుద్ధం అక్కడ జరుగుతున్నది. ఆ చరిత్రే ఈ చరిత్ర. మిగతా గ్రంథాల యొక్క చరిత్ర ఒకప్పుడు జరిగింది, కానీ ఇప్పుడేమి లేవు దానికి ఆధారాలు. ఇప్పుడెవరు యుద్ధాలు చేసుకోవడంలే, అక్కడ ఏమి లేవు ప్రస్తుతానికి. అందుకనే ప్రియులారా, ఈ గ్రంథంలో ఉన్న విశిష్టత మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరి ఈ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క రహస్యము మరి ఇశ్రాయేలు దేశం నుంచి నాడు ప్రపంచం అంతా కూడా సత్యాన్ని తెలుసుకుంటున్నారు. రెండవది ఏం చేశారంటే, అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధికులమే. అందుకనే మనం పొరపాటు చేయకుండా జాగ్రత్తగా వినండి. వాడు సైతాను రెండవది ఏం చేసుకోవడంటే, మరి ఈ గ్రంథము తక్కువ కులస్తుల గ్రంథము అనే ఒక మరి చక్కనైనటువంటి యొక్క వాల్పేపర్ తయారు చేసేసాడు. చూడండి ప్రియులారా, ఎక్కడైనా సరే ప్రపంచంలో భారతదేశంలో తప్పక కులం అనే మాట లేనే లేదు. వేదాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను, 14 పురాణాలు చదివాను, అన్ని రకాల గ్రంథాలు చదివాను, అన్ని శ్లోకాలన్న మంత్రాలు చదివాను, సత్యాన్ని తెలుసుకున్నాను. ఏ దేశంలోనైనా వంశం ఉంటుంది, గోత్రం ఉంటుంది. అందుకనే మన వాళ్ళు బ్రాహ్మణ్స్ వచ్చినప్పుడు మీరు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు, ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు అడుగుతారు. మరి అలాంటప్పుడు కులం అనేది ఎవరు పెట్టుకున్నట్టు, ఎందుకు పెట్టుకున్నట్టు అంటే, కులము అంటే సంస్కృత భాషలో స్థలము అని అర్థం. కులం అంటే ఏం చెప్పండి? స్థలము అంటారు. ఆ దినాల్లో ఏ స్థలములో ఎవరు ఏ పని చేస్తారో అది కులముగా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మరి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వారంతా వైశ్యులు అని వారు పెట్టుకున్నారు. మరి ఈరోజు ఎవరు వ్యాపారం చేస్తున్నారు? రెడ్లు వ్యాపారం చేయటం లేదా? కమ్మోడు వ్యాపారం చేయటం లేదా? బ్రాహ్మణుడు వ్యాపారం చేయటం లేదా? నాయుడు వ్యాపారం చేయటం లేదా? అప్పుడు మనం అంతా వైశ్యులం అవుతామా? మానవుడు తెలివిగా చేసినటువంటి పని ఇది, కాదు గుర్తించుకోనండి. రెండవది, రాజులే ఎలా రాజరికాన్ని కొరకాయ, అందుకని మీరు క్షత్రియులు అని పేరు పెట్టుకున్నారు. రాజులు వెళ్తుంటే ఇప్పుడు ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఎవరండి? చెప్పండి అమ్మా, మీరు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఎవరు? అనిత మేడం. ఎవరైనా ఒక క్రిస్టియన్ లేడీ. ఒకప్పుడు క్రిస్టియను, ఇప్పుడు అది కూడా రాజకీయాలు చేరి అది కూడా పోగొట్టుకుంది తను. కాబట్టి ఎవరు పరిపాలిస్తున్నారు ఇప్పుడు? అందుకనే ఈ విధానములో మనలను సత్యములోకి నడిపించకుండా, సత్యం దగ్గరికి రాకుండా అనేక శక్తులు మన మీద పనిచేసి ఇది కులమో ఫలానా కులమో, ఇది ఫలానా దేశం అని చిత్రీకరించి మనను దూరపరుచుకుంటున్నది. ఈ గ్రంథంలో ఉన్న సారాంశం రెండు మాటలు చెప్తాను. 1, పరిశుద్ధంగా జీవించండి. 2, అందరితో సమాధానంగా ప్రేమగా ఉండండి. అంతకన్నా మించింది ఏం కావాలో చెప్పండి? ఏ కుటుంబమైనా, ఏ సంఘమైనా, ఏ సమాజానికైనా ఈనాడు కావాల్సినటువంటిది ఒకటే కావాలా? మనం పరిశుద్ధంగా జీవించాలి. అది ఇష్టపడరు చాలామంది. త్రాగుబోతులు ఉన్నారనుకోండి, కొంతమంది భర్తలు త్రాగుబోతులు ఉంటారు. ఏమంటారు? ఓ నీ దేవుడు దగ్గరికి పో, నా దేవుడు దగ్గరికి పోతానంటాడు. అంటే అసలు సంగతి ఏంటి? దేవుడి దగ్గరికి పోడాడు, త్రాగుబోతాడు, త్రాగడానికి పోతాడు. ఇంకొకరు వ్యభిచారుడు ఉంటాడు. ఒకరి కూడా అంతా భార్య నీవే నాకు రంభ ఓర్వస్తే తిలోత్వం అని ఇక్కడ వేస్తూ ఉంటాడు. రాత్రిపూటకు వస్తే వైశ్యుల గృహానికి వెళ్తూ ఉంటాడు, వేశ్యుల గృహానికి వెళ్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు దేవుడి మందిరికి రమ్మంటే ఏమంటారు? నువ్వు వెళ్ళు, నాకు దేవుళ్ళు ఉన్నారులే అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయనను చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఏ మానవుడు కూడా చూడలేడు. ఈ పరిశుద్ధత కొరకే ఈ ఋషులు అనేటటువంటి వారు ఏం చేస్తున్నారంటే ప్రయాణం చేస్తున్నారు. భూలోకంలో హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతుంటున్నారు, అనేకమైన అరణ్యాలకు వెళ్ళిపోతున్నారు, అనేక ఎడారులకు వెళ్ళిపోతున్నారు, అనేక గుహాల్లో ఉంటున్నారు. ఒక సందర్భంలో 2 సాధువులు వెళుతూ ఉంటున్నారు ఒక మార్గంలో ఉంటారు. ఆ యొక్క మార్గం వస్తున్నప్పుడు చిన్న ఏరు లాంటిది వచ్చింది. ఆ ఏరు వచ్చినప్పుడు ఏరును దాటుకుంటూ వెళ్ళాలి. ముందు కొంచెం ఏరును దాటుకొని వెళ్ళాలంటే వాళ్ళిద్దరు సాధువులు దేవ మంత్రాలు చదువుకుంటూ ఏరును దాటుకుంటున్నప్పుడు ఒక చిన్న బిడ్డ, స్త్రీ, యవనస్తురాలు, మరి చిన్న బిడ్డ నడవలేక అందులో పడిపోయింది. 2 సాధువులు ఆలోచన చేస్తున్నారు, మనం సాధులం కదా, అమ్మాయిని ముట్టుకోకూడదు అని ఒక ఆయన ఆలోచన చేస్తున్నాడు.
రెండో ఆయన ఆలోచన చేస్తున్నాయంటే అమ్మాయిని ముట్టుకోకూడదు, కానీ అమ్మాయి ప్రాణం పోతుంది మన కళ్ళ ముందు, మనం ఏం చేయాలి మరి? అప్పుడు చూస్తా ఊరుకుందామా అని రెండవ సాధు ఆలోచన చేసి వెంటనే వెళ్ళి ఆ బిడ్డను భుజాల మీద వేసుకొని వచ్చి బయటికి తీసుకొచ్చి విడిచిపెట్టేసి వచ్చేసాడు. అమ్మాయి ఆ మరణం నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. సాధువులు ఇద్దరు కూడా బయలుదేరారు. అక్కడ దగ్గర ఉన్నటువంటి ఒక స్థలానికి వెళ్ళారు. స్నానాలు గిన్నాలు అన్నీ పోయినాయి. చేయవలసినటువంటి యొక్క జపతపాలు చేశారు. రాత్రి పడుకున్నారు. అప్పుడు ఒక సాధువు అడుగుతున్నాడు, నువ్వు సాధువై ఉండి స్త్రీని ముట్టుకోకూడదు కదా, ఎలాగ నువ్వు ముట్టుకున్నావు అని అన్నాడు. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నా కళ్ళ ఎదుట ఆ బిడ్డ చనిపోతుంది నేను చూడలేదు. చూడలేక ఆ బిడ్డను నేను ఏమని చేశానంటే ముట్టుకోకూడని పరిస్థితిలో కూడా ముట్టుకొని మరి తీసుకొని బయటకు వచ్చి ఆ బిడ్డను అక్కడ పెట్టేశాను. ఆ బిడ్డ వెళ్ళిపోయింది. అసలు నేను మర్చిపోయినాను. ఆ సంగతి కూడా నాకు ఇప్పుడు మనసులో కూడా లేదు. అయితే నీ మనసులో ఎందుకు ఉంది అని అన్నాడు. ఎవరి మనసులో ఉందంట? తీసిన ఆయనేమో ఆయన మర్చిపోయినాడు. ఆ అమ్మాయిని ప్రక్కబెట్టిన ఆయనేమో మర్చిపోయినాడు. మరి మర్చిపోయినాడు ఎవడు? రెండో వాడు. అలాగా ఉంటారు క్రైస్తవ జీవితంలో. మన జీవితంలో మంచి చేసినప్పుడు ఇతరులు మనం విమర్శించేవాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, మాటలు పట్టించుకునే ఉంటారు. దాని గురించి మనం ఆలోచించవలసిన పని లేదు. అదే వారు మనసులో పెట్టుకుంటా ఉంటారు. ఎప్పుడు ఆ మనసులో పెట్టుకుంటా ఉంటారు. మర్చిపోకుండా అది ఎలాగా తయారైపోతుందంటే ఒకనొక రోజున ఈర్ష, పగ, ద్వేషాలతో రగులుకొని ఎంతో అపాయకరమైన పరిస్థితి పెరిగిపోతుంది. కాబట్టి అప్పుడేమైనా సోదరులారా, ప్రభువు చెప్పిన మాట ఎందులో ఏంటంటే ప్రేమించండి అని చెప్పాడు. ఎవరిని అంటే నిన్ను ప్రేమించిన వాళ్ళు కాదు, నిన్ను ప్రేమించిన వాళ్ళని ప్రేమించండి. నీకు శత్రువైన వారిని ప్రేమించండి అని చెప్పాడు. ఏమండి, ఏ గ్రంథమైనా చెప్పిందా? మన గ్రంథాలు మనకేం చెప్పింది తెలుసా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అన్నారు. దుష్టుని ఏం చేయాలంట? చంపేసేసే. శిష్టుని మంచివాడు ఏం చేయాలంట? రక్షించండి. దుష్టుడు కానివాడు ఎవరున్నాడు ఈ లోకములో? దుష్ట కార్యాలు చేయనివాళ్ళు ఎవరున్నారు ఈ లోకములో? ఒక్క రమ్మని చెప్పు. నేను అబద్ధం చెప్పలేదనే వ్యక్తిని ఒక రమ్మని చెప్పు. నేను ఎవరిని మోసం చేయలేదని చెప్పే ఒక వ్యక్తిని రమ్మని చెప్పు. నేను ఎవరిని తిట్టలేదని చెప్పేటటువంటి ఒక వ్యక్తిని రమ్మని చెప్పు. ఎవరూ రాలేదు. అందుకనే ప్రియమైన సోదరులారా, ఆ ప్రభు మనకి ఎంత శ్రేష్టమైనటువంటి ఒక గ్రంథాన్ని మనకిచ్చి అనేకుల జీవితాల్లో మారుస్తూ ఉంటే చాలామంది ఏమైపోయినారంటే ఈ శైతాన్ యొక్క రెండు వలలో చిక్కుకొని పోయినారు. ఆ గ్రంథం జోలిగిపోరు. ఆ గ్రంథం మాటలు వినడానికి ఇష్టపడరు. అందుకని వారి జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉండదు. ప్రభు ఏమన్నాడంటే, నేను ఈ లోకానికి మతమించడానికి రాలేదు, నేను మీకు ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాను, పరలోకం పోయే మార్గం. మీకు శాంతిని ఇవ్వడానికి వచ్చాను. ఆ శాంతిని నా ద్వారా ఇవ్వడానికి ఇచ్చాను, కానీ మతాన్ని గురించి రాలేదు అని అన్నాడు. మతము అంటే మతిలో నుండి వచ్చేదే మతము అంటారు. బాగా అర్థం చేసుకునే విషయాలు ఏ పాస్టర్లు కూడా ఇలాంటి మీకు వివరంగా చెప్పరు. మతిలో నుండి వచ్చేది మతము అంటారు, కానీ మానవత్వంలో నుంచి వచ్చేటటువంటిది మార్గము అంటారు. మానవత్వం అనేది తోటి మనిషిని మనిషిగా గౌరవించడము, తోటి మనిషిని తోటి మనిషిగా ప్రేమించడము, వారిని మంచి మార్గంలోకి నడిపించేది ఈ పరిశుద్ధ గ్రంథం. అందుకని మనం అందరికీ ఎందుకు కూడుకున్నాము అంటే, ఇక్కడేదో దేవాలయం ఉన్నారని, ఇక్కడేదో ఏదో ఒక పూజలు జరుగుతున్నాయని, ఇక్కడేదో మనం ఏదో రకరకాలైనటువంటి యొక్క మరి హోమాలు, జపాలు, తపాలు చేయడానికి మనం ఇక్కడికి రాలా. ఆ దైవ మాటలు, దేవుని యొక్క మాటలు వినడానికే మనం ఇక్కడికి వచ్చాం. అందుకని అందులో ఒక స్త్రీని గురించి రాయబడుతూ వచ్చింది. ఆమె పేరు రూతు. ఒక్క స్త్రీని గురించి 3500 భాషలో ఉన్నవారు ఎందుకు ధ్యానిస్తున్నారు? ఒక స్త్రీని గురించి లక్షలాది పాస్టర్లు ఎందుకు బోధిస్తున్నారు? ఒక స్త్రీలో ఉన్న గొప్పతనం ఏమిటి? చూసారా ప్రియులారా? అందుకనే స్త్రీలనే వారు చాలామందికి వారి స్త్రీ యొక్క విలువ వారికి తెలియదు. దేవుడు ఏం చేసేది తెలుసా? సమస్తము కట్టేదంతా కూడా స్త్రీ చేతిలో ఉంటుంది.
పడగొట్టేవాడంతా కూడా పురుషుడే. కుటుంబాన్ని పడగొట్టాలంటే పురుషుడే, కుటుంబాన్ని కట్టాలంటే స్త్రీయే, జీవితాలను కట్టాలంటే స్త్రీయే, జీవితాలను పడగొట్టాలంటే పురుషుడే, రాజ్యాలను పడగొట్టాలంటే పురుషుడే, రాజ్యాలను కట్టగలాలంటే స్త్రీయే. అందుకని ఇదంతరికి కారణము మొదటి స్త్రీ అవ్వ. ఆమె ద్వారా ఈ యొక్క పద్ధతి అనేది భూలోకానికి వచ్చిందిగా కనబడుతున్నది. అందుకనే నా సోదరి సోదరులారా, రూతు పుస్తకం అనేటటువంటిది ఈ ఆమె యొక్క జీవిత చరిత్ర గురించి రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మనం చదువుకునే విషయంలో మనం చూస్తే ఆమె మోయాబురాలు. మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళిద్దరు ఎవరంటే లోతు యొక్క సంతానం. ఈ యొక్క ఇశ్రాయేలు ఎవరు అంటే ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశం వీళ్ళందరూ అంటే అబ్రహాం సంతానము అంటారు. అది లోతు సంతానము, ఇది అబ్రహాం సంతానం. కాబట్టి ఇక్కడ ఈ మోయాబీలు, అమ్మోనీయులు ఏమైపోయినారు అంటే వీరందరూ కూడా రకరకాలైనటువంటి దేవతలను, దేవుళ్ళను చేసుకొని వాళ్ళకి మొక్కుకుంటూ వచ్చేవాళ్ళు, వాళ్ళని పూజ చేసుకుంటూ వచ్చారు. అంతేకాదు వారిలో వావి వరుసలు అనేవి లేవు. వరుసలు అనేవి లేకుండా ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకునేవారు. వ్యభిచారులుగా మారిపోయారు. వ్యభిచారులుగా మారిపోయినటువంటి యొక్క పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంటున్నది. అలాంటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఈ మోయాబీల గురించి ఇప్పుడు కూడా ఉన్నాడు ఇశ్రాయేలు దేశం దగ్గర వీళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళే. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, అయితే ఆమెను గురించి ఇంత గొప్పగా రాయడానికి గల కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే ఈ న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు ఆ దినాల్లో ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని. ఇక్కడి నుంచి ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా ఆలకిస్తారండి. న్యాయాధిపతులు పరిపాలిస్తున్నప్పుడు మొదటి వచనం ఏముందంటే ఆ దేశంలో కరువు కలుగుగా అనే మాట కనబడుతున్నది. బైబిల్ అనేటటువంటిది మత గ్రంథము కాదు, హిస్టారికల్ బుక్. బైబిల్ అనేటటువంటిది మత గ్రంథము కాదు, సైంటిఫిక్ బుక్. బైబిల్ అనేది మత గ్రంథము కాదు, అన్ని రకాల టెక్నాలజీ ఇందులో నుంచి వచ్చినటువంటివే. బైబిల్ అనేది ఏదో మత గ్రంథము కాదు, మానవుని యొక్క జీవితాన్ని మార్చేటటువంటి గొప్ప గ్రంథం ఇది. అందుకని ఇక్కడ రాయబడి మాట ఏంటంటే న్యాయాధిపతులండి, జడ్జెస్. ఈనాడు మనం అనుకుంటున్నాం కదా, ఎక్కడ ఉన్నది ఇది? జిల్లా కోర్టు ఎక్కడ ఉన్నది? హైకోర్టు ఎక్కడ ఉన్నది? సుప్రీంకోర్టు ఎక్కడ ఉన్నది? మరి అందరూ న్యాయాధిపతులే. మరి జిల్లా కోర్టు ఉన్నప్పుడు హైకోర్టు ఎందుకయ్యా? హైకోర్టు ఉన్నప్పుడు మరి సుప్రీంకోర్టు ఎందుకయ్యా? దాని అర్థము జిల్లా కోర్టుల్లో పనికి మారిన వాళ్ళనే కదా, వాళ్ళని ఇచ్చినటువంటి వాళ్ళని కదా హైకోర్టు వాళ్ళు. వాళ్ళని పనికి మారిన వాళ్ళకి చేసేది కదా సుప్రీంకోర్టు పెట్టింది. ఎంత మన యొక్క స్థితిని ఒకసారి అర్థం చేసుకోనండి. నేను ఒక సందర్భం వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు ఒక లెటర్ రాసి పంపించాను. నేను అప్పుడు లెక్చరర్గా ఉన్నాను. సుప్రీంకోర్టుకు ఒక లెటర్ రాసి పంపించాను, నేను పంపించాను. ఆ సుప్రీంకోర్టులో మన బ్రదర్ ఒక ఆయన దినాల్లో అక్కడ ఉద్యోగం కూడా చేస్తుంటున్నాడు సుప్రీంకోర్టులో. ఆ లెటర్ తన అడ్రస్తో పంపించి ఇది వాళ్ళకి ఇవ్వమని చెప్పాను నేను. ఆ తర్వాత కొన్ని మార్పులు కూడా జరిగినాయి, దాన్ని బట్టి చాలా సంతోషించాను. అందులో నేను రాసిన మాట ఏంటంటే, చూడండి, ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు, ఎన్ని సంవత్సరాలు రిటైర్ అయిపోతాడు? 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతాడు. ఒక లెక్చరర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, లేక బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రిటైర్ అయిపోతారు కదా. ఎందుకు మీరు రిటైర్ చేస్తున్నారు? ఆయన రిటైర్ చేయవలసిన పని ఏమొచ్చింది? మీరు బాగా ఆలోచన చేయండి. రిటైర్ చేయవలసిన పని ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే, అయ్యా వాళ్ళకి సరిగా కళ్ళు కనపడవు, చెవులు సరిగా వినపడవు, వృద్ధాప్యం వచ్చింది, వాళ్ళు అన్ని పనులు చేయలేరు, అందుకని వాళ్ళకి విశ్రాంతి ఇస్తాము, కొంత పెన్షన్ ఇస్తాము అన్నారు. చాలా సంతోషం. అలాంటప్పుడు 75 సంవత్సరాలు 85 సంవత్సరాలు అవుతుందని నీకెందుకు ఈ పని? నేను ప్రధానమంత్రిగా ఉంటాను, నేను చీఫ్ మినిస్టర్గా ఉంటాను, నేను గవర్నర్గా ఉంటానని ఎవరిని ఒరిగించడానికి నీవు అర్థం చేసుకోండి. దేని యొక్క వాక్యం వాళ్ళు రిటైర్ చేసినప్పుడు మీరు కూడా రిటైర్ కావాలిగా. వాళ్ళు రిటైర్ అయిపోయినట్టు మిగతా వాళ్ళు 50 సంవత్సరాల వాళ్ళు 55 సంవత్సరాలు మీ అధికారంలోకి వస్తారుగా. అది మంచి విషయం కదా? కాదంట.
వీళ్ళని రిటైర్ చేయాలా, వాళ్ళు మాత్రం ముసలోళ్ళైన 90 సంవత్సరాలైనా మేమే పరిపాలించాలా, మేము లేవలేకపోయినా పట్టుకొని తీసుకొని వెళ్ళాలి, వాళ్ళని జెండాలు పెట్టుకొని ఎగరేసుకుంటా పోవాలా. అందుకని ఇక్కడ ఉన్న మాట చూడండి, న్యాయాధిపతులు ఈ దినాల్లో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. నేడు భారతదేశంలో ఎంతో కరువు ఉన్నది. ఎంతోమంది బిడ్డలు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేవు. ఎందుకు? పిల్లలందరూ అమెరికా వెళ్తామంటున్నారు. ఇక్కడ సరైనటువంటి ఉద్యోగాలు ఉంటే ఎందుకు అమెరికా వెళ్ళాలి? ఎందుకు లండన్ వెళ్ళాలి? ఇక్కడ అదే జీతాలు ఇస్తే ఎందుకు మరి మనం బిడ్డలు అక్కడికి వెళ్ళాలి? కరువు వచ్చేసింది. ఎంత కరువు వచ్చింది! బిడ్డలకు ఉద్యోగం లేనటువంటి కరువు. ప్రియమైన సోదరి సోదరులారా, న్యాయాధిపతులు, అలాంటి న్యాయాధిపతులు వెళ్తున్నారు ఈ రోజున రాజ్యం. ఎవరు న్యాయము చేయలేరో, న్యాయాధిపతికి ఉండవలసిన లక్షణాలు లేవో. ఒక ఆయన అన్నాడంట, ఏమండి మీరు లాయర్ కదా, మరి మాకు ఎందుకండి అన్యాయం జరిగింది? మేము మా పక్షాన వాదించుకున్నాము, మీరు వాళ్ళ పక్షాన వాదించి ఒక సత్యాన్ని అసత్యంగా ఎలాగా మీరు రుజువుపరచుకోగలిగినారండి అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అవునండి, ఎవ్రీ లాయర్ మస్ట్ బి ఏ లయర్, దెన్ ఓన్లీ హీ విల్ బి సక్సెస్ఫుల్ అడ్వకేట్ అన్నారంట. అర్థం కాల మీకు? మరి చెప్తారు, లాయర్ అనేవాడు లయర్ కావాలి. లయర్ అంటే వాడు అబద్ధికుడు. ఒక లాయర్ అనేవాడు ఏమవ్వాలా? అబద్ధికుడు అయితేనే అడ్వకేట్ అవుతాడు, ఇంకో ప్రమోషన్లోకి వెళ్ళిపోతాడు. అబద్ధాలు చెప్పండి ఎవరు కూడా లాయర్స్ కాలేరు. అర్థమైందా? ఆ తర్వాత అక్కడ జడ్జెస్ కూర్చుంటారు, అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి, ఏమంటే నేను మాట్లాడుతున్నాను మినిస్టర్, ఫలానా మినిస్టర్ మాట్లాడుతున్నాను, జాగ్రత్త, ఆ కేసు మా కేసు, అయిపోయా. అందుకని ప్రియులారా, న్యాయపతులు లేని దినాల్లో ఏమని చెప్పండి? కరువు వచ్చేసి బిడ్డలకు ఉద్యోగాలు లేవు. చదువుతాన్ని బాగా చదువుకుంటున్నారు, సరైన ఉద్యోగాలు లేవు. అమెరికాలో ఉద్యోగాలు ఉన్నప్పుడు ఆ భూమి వేరు మన భూమి వేరా? ఆ సూర్యుడు వేరు ఈ సూర్యుడు వేరా? లేక అక్కడున్న వర్షము ఇక్కడున్న వర్షం వేరా? ఎందువలన రాలేకపోయిందంటే అక్కడున్న జ్ఞానము ఇక్కడ లేదు, అక్కడున్న జ్ఞానం అక్కడ లేదు. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమము ప్రభువుని నమ్ముకుంటారు, ప్రభు మీద ఆధారపడతారు. వాళ్ళకు కులము తెలియదు, మతము తెలియదు, జాతి తెలియదు, రంగు తెలియదు, ఏది తెలియదు. వాళ్ళకి తెలిసినంత ఒకటే, దేవుడిచ్చిన జ్ఞానము. ఆ జ్ఞానమే ఈనాడు ఈ టీవీ లైట్లు అన్నీ కూడా వచ్చినాయి. ఆ జ్ఞానమే ఆ ఫ్యాన్లన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటివే. ఆ జ్ఞానమే మన ఈ యొక్క మైకు కనబడుతున్నది. ఆ జ్ఞానమే మన చేతిలో ఉన్నటువంటి పుస్తకము. ఆ జ్ఞానమే మీ వస్తువు, ప్రతి వస్తువు. వారు కానీ లేకపోతే ముంత కట్టుకొని, లాంతార్లు పెట్టుకొని, కిరసనాలు బుడ్డి పెట్టుకొని, చిన్న గుడిసెలు వేసుకొని, తాటా గుడిసెలో ఉండేటటువంటి భారతీయులు మనము. వారి దయ వలన ఇన్ని విషయాలు మనకు తెలిసిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చింది ఎత్తు కావచ్చు. అంతేకాదండి, ఈనాడు ఎక్కడ చూసినా కూడా రైతులు ఏడుస్తూ ఉంటున్నారు. సరైనటువంటి వారికి పంటకి కావలసినటువంటిది ఇవ్వటం లేదు. అందుకని రైతులంతా బాధపడుతూ ఉంటున్నారు. మరి పంటలు పండలేకపోతున్నారు. మనం ఒక డజన్ అరటికాయలు తీసుకోవాలనుకుంటే 10 రూపాయలు లేక 15 రూపాయల్లో తీసుకున్న అరటికాయలు ఈనాడు 70 రూపాయలు 80 రూపాయలు చెప్తుంటున్నారు. ఎక్కడొచ్చింది దీనికి కారణం? ఎవరు దీనికి కారణం? న్యాయాధిపతులు కాదా? వారికి ఇవ్వాల్సిన పంటకు కావాల్సినటువంటి డబ్బు వారికి ఇస్తే, వారికి కావాల్సినటువంటి యొక్క సాగుబడి కావాల్సిన విత్తనాలు వారికి ఇస్తే, వారికి కావాల్సినటువంటి యొక్క కరెంటు వారికి ఇస్తే వారు కూడా సుఖంగా ఉంటారు కదా. ఎందుకు వస్తుంది కరువు కాలము? అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, అట్టి నిజమైన నాయకులు, నిజమైన న్యాయాధిపతులు కావాలి అంటే బైబిల్ నమ్మాల్సిందే, బైబిల్ దగ్గరికి రావాల్సిందే. అప్పుడు నిజమైనటువంటి యొక్క న్యాయాధిపతి అయిపోతాడు, నిజమైనటువంటి యొక్క గొప్ప వ్యక్తి అయిపోతాడు. ఒక యవనస్తుడు చాలా తప్పులు చేశాడు, ఘోరాతి ఘోరమైన పనులు చేశాడు, దొంగతనాలు చేశాడు, మోసాలు చేశాడు, అబద్ధాలు చెప్పాడు, లంచాలు చేసుకున్నాడు, హత్యలో కూడా తిరిగాడు. శిక్ష విధించబడింది. అది వెళ్ళింది, న్యాయాధిపతులు వాదించారు, ఒక జడ్జికి అప్పగించారు. జడ్జి ఏం చేయాలి? ఆయన్ని ఏం చేయాలి? జడ్జి ఇప్పుడు తనను కూడా మరణ శిక్షణకు అప్పగించాలి కదా. అయితే ఆయన ఏమన్నాడు తెలిసిన? యవనస్తుడా, ఇవన్నీ నువ్వు చేసే మాట వాస్తవమే,
వీటన్నిటికి కూడా నువ్వు శిక్ష పొందాల్సిన మాట వాస్తవమే. ఈ శిక్షను నువ్వు అనుభవించవలసిన మాట వాస్తవమే. అయినా నేను ఒక జడ్జిని, నేను శిక్షించవలసినటువంటి యొక్క బాధ్యత నా మీద ఉన్నది. నిన్ను శిక్షించగల అధికారం నాకున్నది, నిన్ను క్షమించగల అధికారం కూడా నాకున్నది. కానీ ఒకటి మాత్రం చెప్పు, ఈ రోజు నుంచి నువ్వు చేసిన పాపమంతా కూడా ఒప్పేసుకొని ఇక చేయనని యథార్థంగా నా ఎదురు చెప్తావా? నేను క్షమించి వేసేస్తాను. ఆ మాట ఒప్పుకుంటావా? మళ్ళీ జన్మములో నువ్వు తెలియకుండా అలాంటి యొక్క హత్యలు కానీ చేయకుండా చెప్తావా? అప్పుడు ఎంతో దుఃఖంతో యవనస్తుడు, అయ్యా తెలిసి తెలియక యవన కాలంలో చేసిన తప్పులన్నీ కూడా క్షమించండి అయ్యా, ఇక మీదట నేను ఎట్టి పరిస్థితులు ఇలాంటివి చేయను ప్రభువా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు అప్పుడు ఆయన క్షమించేసేసాడు. నీ శిక్షణ అంతా కూడా రద్దుపరుస్తున్నానని చెప్పాడు. ఇక మీదట నువ్వు ఇలాంటివి చేయొద్దని చెప్పాడు. ఆ తర్వాత అదే కోర్టులో తనకు ఒక ఉద్యోగం కూడా తనకి ఇచ్చేశాడు. మిగతా లాయర్స్ అడిగారు, ఏంటి సార్, అతను శిక్ష పెంచాలా, అతను చంపివేయాలా, అతను హత్యలు చేశాడు, ప్రతిహత్య చేయాలి కదా, ఏంటి సార్ మీరు ఎట్లా చేశారంటే ఆయన చెప్పింది ఏంటంటే, నేను జడ్జినే కానీ నేను ఎన్ని పాపాలు చేశానో నా చేతిలో ఉన్న బైబిల్ ఉన్న దేవుడు నన్ను క్షమించాడు. నా దేవుడు నా పాపాలు క్షమించినప్పుడు నేను క్షమించలేనా? నేనెంతో దుర్మార్గుడిగా జీవించాను, మోసాలు చేస్తూ వచ్చాను, ఎన్నో రకాల కార్యాలు చేస్తూ వచ్చాను, నన్ను క్షమించాడే, మరి అలాంటప్పుడు నేను క్షమించడానికి అనుగుణం కాదా? అందరూ ఆశ్చర్యపోయినారు. అప్పటి నుంచి లాయర్స్ అందరూ కూడా బైబిల్ చదవటం మొదలుపెట్టారు. అప్పుడు నిజమైనటువంటి లాయర్స్గా తయారైపోయినారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు ప్రియులారా, మానవ జీవితం అనేది లోకంలో నీటి బుడగతో సమానం. బుడగ బాగా కనబడుతుంటుంది, ఎప్పుడు టప్పమని ఎగిరిపోతుందో తెలియదు. ఈ యొక్క నెలలోనే మన బంధువులకు 2 కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు చనిపోయినారు. అనుకోలేదు వాడు చనిపోతారని. ఎప్పుడు మన జీవితం ఎలాగవుతుందో మనకు తెలీదు. బయటకు పడితే లోనికి వస్తామనే గ్యారెంటీ ఏమైనా ఉన్నదా? మన యొక్క జీవితం ఒక పుష్పం లాంటిది. అది పుష్పము అందంగా ఉంటే అందరూ నీ దగ్గరికే వస్తారు, నేను ఎంతగానో ప్రేమిస్తారు. అందులో ఉన్నటువంటి మధురం ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరికి వచ్చేది నేను ఎంతగానో పొగుడుతూ ఉంటారు. అది వాడిపోయిన తర్వాత తీసి అవతల పడేస్తారు. నీ జీవితం కూడా అంతే. నీలో అన్నం ఉన్నంత కాలం, నీలో ధనం ఉన్నంత కాలం అందరూ నీ వాళ్ళే. అది వెళ్ళిన తర్వాత నీ ముఖము నా ముఖము చూసేవాళ్ళు ఎవరు ఉండరు ఈ లోకంలో. సొంత బిడ్డలు కూడా లేరు. జాగ్రత్త. అందుకని ప్రభు చెప్తున్నాడు, న్యాయాధిపతుల దినాల్లో కరువు వచ్చినందు కారణం చేత ఒక ఆమె ఏమని చేసిందంటే ఈ యొక్క మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అనగా బెత్లెహేము అనగా ఇశ్రాయేలు యొక్క ప్రాంతము. యెహోవా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, యెహోవా దేవుని ఆరాధన చేసినటువంటి వ్యక్తి, ఆయన కుటుంబం అంతా కూడా ఆరాధన చేసినటువంటి వ్యక్తి, నిజ దేవుణ్ణి అనుసరించినటువంటి వ్యక్తి. వచ్చిన కష్టాలను బట్టి, వచ్చిన బాధను బట్టి తిరిగి మోయాబు దేశానికి వెళ్ళిపోయినారు. మోయాబు దేశము విగ్రహాల దేశము, మోయాబు దేశంలో వ్యభిచార దేశము, మోయాబు దేశము హంతకుల దేశము. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన కారణం చేత ఏం జరిగింది తెలిసిన? భర్త చనిపోయినాడు. 2 కుమారులు పెళ్లి చేసుకున్నారు, 2 కుమారులు కూడా చనిపోయినారు. ఒక్క పొరపాటు ఎంత నష్టమో ఆలోచన చేయండి. ఆమె చేసింది ఒక్క పొరపాటే. భర్త మాట విన్నదంతే. భర్త ఏం చెప్పాడు తెలిసిన? ఏమ్మా మనకు కరువు వచ్చింది కదా, ఏం చేద్దామయ్యా, దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాం కదా. ఆ మాట చెప్పలా. దేవుడు అందరికీ మేలు చేస్తున్నాడు అయ్యా, మనం కూడా ఆయన మీద ఆధారపడదాము, ప్రార్థన చేసుకుందాము. ఆ మాట చెప్పలా. వెళదామా? వెళదామండి, అక్కడ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఎందుకంటే పురుషుడు అనేవాడు వ్యభిచారానికి బాగా లోనైపోతాడు. అందుకని మోయాబు దేశాన్ని కోరుకుంటున్నాడు. అమాయకురాలైనటువంటి భార్య కూడా తనతో కూడా ఏకీభవించింది. 2 కలిసారు, మోయాబు దేశకు వెళ్ళారు.
అక్కడ దేవుని కోపం వచ్చింది వాళ్ళ మీద. నన్ను విడుస్తారా, నా యొక్క ఆరాధన విడుస్తారా, నా ప్రజలను విడుస్తారా, నేను ప్రేమించినటువంటి స్థలాన్ని విడుస్తారా వీళ్ళు? కాబట్టి ఏం చేయాలో వీడికి అనుకున్నాడు. మొట్టమొదట తప్పు చేసిన భర్త మీదకి శిక్ష వచ్చింది, చనిపోయినాడు. కొన్ని రోజుల క్రిందట ఒక యవనస్తులు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు యవనస్తులు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఏమో ప్రభు నమ్ముకున్న యవనస్తురాలు, భర్త ఏమో ప్రభు నమ్ముకున్నటువంటి. అయితే అమ్మాయి ఏమంటుందంటే, అయ్యా నేను నమ్ముకున్నాను, నువ్వు కూడా నమ్ముకోనరా. ఆయన ఏమంటాడంటే, సరేమ్మా నువ్వు వెళ్ళు, నువ్వు నమ్ముకున్నావు కదా నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానులే అంటూ వచ్చాడు. ఆ తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మరి ఆయన ఏమన్నాడంటే, ఈయన తిరిగి రావటం లేదులే, నేను కూడా ఆయనతో పాటు ఉంటానులే, ఆయన రాకపోతే నేను ఎందుకు వెళతలేనని ఆయనతో ఉండడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. ఆ పరిస్థితి ఏం జరిగిందంటే, కొన్ని దినాలంతా భర్త అడిగాడు, కొంచెం సినిమాకి వెళ్ళొద్దామా అన్నానంట. మరి మందిరం ఆగిపోయింది, అమ్మాయి భక్తి లేదు, వాక్యం వినలేదు, ప్రార్థన లేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే, సరేనండి పదండి, ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళొచ్చారు. భార్య భర్తలు సంతోషంగా తిరిగి వచ్చారు. కొన్ని దినాలు అయిపోయింది. అదే ఇంటికి మరొక అమ్మాయి వచ్చింది. ఎవరండి ఈ అమ్మాయి అంటే, ఈ అమ్మాయి నా స్నేహితురాలే, ఈ అమ్మాయి నా స్నేహితురాలే, భోజనం తయారు చేయి, ముగ్గురం భోజనం చేద్దాం. ఎవరు ఆ స్నేహితురాలు? ప్రేమించినటువంటి ఒక అమ్మాయి. భర్త మాట విన్న కారణం చేత, మందిరానికి మానిన కారణం చేత, భర్త మాట ప్రకారం సినిమాకి వెళ్ళిన కారణం చేత మరొక అమ్మాయి చేతిలో పడ్డాడు భర్త. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏడవాల్సిందేగా, ఏడవాల్సిన పరిస్థితే కదా. ఎప్పుడైనా నమ్మండి ఒకటి, భార్య అయినా భర్త అయినా ఏది సత్యమో, ఏది యథార్థమో, ఏది నిజమో, ఏది ఉపయోగకరమో ఆ మాట మాత్రమే వినండి. ఏదంటే అది వినొద్దు. మన జీవితాలకు, మన కుటుంబాలకు ఎంతో నష్టం కలుగు చేస్తాం. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ శ్రేష్టమైన మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడికి వెళితే అయిపోయింది. రెండో మాట ఏమొచ్చిందంటే, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు దేవుని నమ్ముకున్నవాడు. ఎవరికి ఇచ్చినాడు అంటే, ఎవరికి ఇచ్చాడు? దేవుని నమ్ముకొని విగ్రహారాధికులైన ఇద్దరు అమ్మాయికి ఇచ్చాడు. ఇప్పుడు ఏమైపోయినారు? అమ్మాయిని బట్టి అబ్బాయిలు కూడా అటువైపు తిరిగేస్తారు. స్త్రీకి ఎంత శక్తి ఉంటుందంటే, పురుషుడికి లేనంత శక్తి ఉంటుంది ఒకానొక సందర్భంలో స్త్రీకి. స్త్రీ ఎంత బలహీనురాలో అంత బలవంతురాలు ఒక్కొక్క సందర్భంలో ఉంటుంది. ఎలాంటి వ్యక్తినైనా తన వైపు తిప్పుకోగల శక్తి ఒక స్త్రీకి ఉంటుంది. అయితే పురుషునికి లేదు ఆ శక్తి. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలకు వివాహం చేసిన కారణం చేత అక్కడ పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు మళ్ళా దేవునికి కోపం వచ్చేసేసింది. వాళ్ళిద్దరం కూడా యవనస్తులైనటువంటి ఇద్దరి మీద కూడా దేవుని యొక్క శాపం వచ్చింది. ఇద్దరు చనిపోయినాడు, అమ్మాయిలు ఇద్దరే మిగిలిపోయినారు. దేవుని యొక్క మాటకు లోపడిన కారణం చేత భర్తను పోగొట్టుకున్నది, ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నది. ఏమిటి కారణము? కరువు వచ్చిన కారణం చేత, కష్టం వచ్చిన కారణం చేత, బాధ వచ్చిన కారణం చేత, శ్రమ వచ్చిన కారణం చేత దేవుని విడిచిపెడతామా? దేవుని సంఘాన్ని విడిచిపెడతామా? దేవుని వాక్యాన్ని విడిచిపెడతామా? అందుకనే మాటలు రాయబడుతూ వస్తున్నాయి. ఏమని వస్తున్నారు అక్కడ? ఆమె మోయాబు దేశానికి వెళ్ళిపోయినప్పుడు మోయాబు రాండ్రును పెళ్లి చేసుకున్నాడు. ఎంత ప్రమాదకరం తెలిసినా, మన ఇటీవల ఇద్దరు యవనస్తులు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అబ్బాయి చాలా మంచివాడు, చాలా మంచి ఉన్నతమైన స్థాయి కలిగివాడు, మంచి పేరు కలిగినటువంటి వాడు, ఉన్నతమైన స్థాయిలో మంచి డాక్టర్గా పేరు పొందినాడు, ఒక సర్జన్గా పేరు పొందాడు, దేవుని నమ్ముకున్న బిడ్డే. కానీ ఒక స్త్రీని యవనస్తురాలని వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలలు కూడా కాలేదు, తన దారి తనైపోయింది, తన దారి తనైపోయింది. ఎంత బాధకరమైన విషయం. భార్య భర్తలు ఒకే మాట మీద, ఒకే పాట మీద, ఒకే బాట మీద మీరు నడిచినట్లయితే మీ జీవితం సుఖముగా ఉంటుందని గుర్తించుకోండి.
మా జీవితం అదే. నేను నాగపూర్లో లెక్చరర్గా పనిచేసే దినాల్లో, తను హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న చీరాల్లో ఒకటే మాట చెప్పాను, నీ ఉద్యోగం నీకు ఎక్కడ ఉంటుంది, నా ఉద్యోగం నాకు అక్కడ ఉంటుంది. నేను వచ్చి పోవాలంటే నువ్వు వచ్చి పోవాలంటే అయ్యే పని కాదు. నేనైనా రిజైన్ చేయాలా, నీవైనా రిజైన్ చేయాలా. తను రిజైన్ చేసేసింది. అందుకనే నాగపూర్ రాగలిగింది. 35 సంవత్సరాలు ఒకే మాట మీద, ఒకే పాట మీద, ఒకే బాట మీద మేము నడుస్తూ బిడ్డను అక్కడ నడిపించడానికి కారణం ఏమిటి? భార్య భర్తలుగా ఒక్క మాట వినాలి. విభేదాలు వద్దు. విభేదాలు సృష్టించేవాడు శైతానుడు, ఐక్యపరిచేవాడు దేవుడు. గతాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. గతాన్ని జ్ఞాపకం చేసేవాడు శైతానుడు, ముందు చూపించేవాడు దేవుడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటి యొక్క పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరి యొక్క కోడల యొక్క పరిస్థితి ఏమి చేయాలో అర్థం కాదు. అప్పుడు అత్త చెప్పారు, అమ్మా నా కొడుకు ఇద్దరు చనిపోయినారు కదా, తిరిగి వెళ్ళండి, మీ తండ్రి గారి ఇంటికి వెళ్ళిపోండి, మీరు అక్కడ మీరు క్షేమంగా ఉంటారు అన్నప్పుడు ఆ ఇద్దరు కోడలు వచ్చి ఏం చేసిందంటే, అత్తగారిని వచ్చింది, వాటేసుకుంది, ముద్దు పెట్టుకుంది. సరేనా అత్తయ్య గారు, నేను వెళ్ళిపోతాను, మా అమ్మగారింటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. కానీ రెండో కోడలైన రూతు ఏం చేసిందో చూద్దామండి. ఆ మాట మీద మనం ధ్యానించుకొని ముగించుకుందాం. ఆమె చేసినటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ చదవండి, 15-16 వచనాలు ఏముందో. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టననియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నేను నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టదను. ఎంత గొప్ప విషయం చూడండి ప్రియులారా. ఒక అమ్మాయి ఏమేం చేసిందంటే, అత్త దగ్గరికి వచ్చింది, వాటేసుకుంది, కౌగలించుకుంది, ముందు పెట్టేసుకుంది, వెళ్ళిపోయింది తన మార్గంలో. అది రెండామ వచ్చింది, అత్తయ్య గారు అలాగా కాదు, నేను అలాగా చేయను. మరి ఏం చేస్తావమ్మా? ఏమంటుంది? నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నాకు బ్రతిమాలుకోవద్దు అత్తయ్య గారు. ఏమంటుంది చూడండి, నీవు నివసించు చోటని నేను నివసిస్తాను. అది క్రైస్తవ తీర్మానం. అంటే వివాహం అయిన తర్వాత భార్య భర్తలుగా వారికి ఉండవలసిన తీర్మానం ఏంటి? ఒకరొక స్థలంలో మరొక స్థలంలో ఎప్పుడూ ఉండకూడదు. వివాహం అయిన తర్వాత ఇద్దరు ఒకే స్థలంలో ఉండాలా? కావాలంటే ఉద్యోగం మానేసేయాలా? ఉన్నవాడితో తృప్తి పడాలా? దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు అక్కడుంటే శైతాన్ నిన్ను శోధిస్తాడు, నీవు మరొక స్థలం ఉంటే శైతాన్ నిన్ను శోధిస్తాడు. పురుషుడైతే ఒక స్త్రీ దగ్గరికి వస్తుంది, స్త్రీ అయితే ఒక పురుషుడు దగ్గరికి వస్తారు. రెండు కుటుంబాలను బద్ధం చేసేస్తాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, నీవు నివసించు స్థలమును అదే స్థలము నాది. రెండో మాట ఏమన్నాడు? చూడండి అక్కడ, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మోయాబురాలు ఏమంటున్నారు? నీ జనమే నా జనం. వీళ్ళెవరు? యూదులు. ప్రపంచం అంతా రెండు భాగాలండి. ఒకటేమో యూదా జనాంగము, మిగతా వారందరూ అన్య జనాంగం అంటారు. మనమంతా అన్యులు. ఒకరు యూదులు, అదంతా ఇశ్రాయేలు దేశం. మిగతా వారంతా అన్య జనాంగం అంటే మనము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అన్యులు అంటే దేవునికి దూరంగా ఉండేవాళ్ళందరూ అన్య జనాంగాలు అని పేరు పెట్టబడుతూ వస్తుంది. అందుకని మనవారు, మన పితరులు చదువు లేదు కాబట్టి వారిని అనేక విధాలుగా, రకరకాల విధానాల్లో వారు గ్రామ దేవతలు, పట్టణ దేవతలు, నగర దేవతలు, రకరకాల దేవతలను సృష్టించి మనకు అర్థం కానటువంటి భాషలో మరి మంత్రాలు, స్తోత్రాలు, రకరకాలైనటువంటి యొక్క శ్లోకాలు చెప్పి ఆ రీతైనటువంటి విధానంలో నడిపిస్తూ వచ్చారు. ఆ దినాల్లో చదువులేదు కాబట్టి.
అందుకని ఇక్కడ రాయబడి మాట ఏంటంటే నీ జనమే నా జనం అంటే అర్థం ఏంటంటే మానవులందరూ ఒక్కటే. మానవులందరూ ఒకటే. వారి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ భాష వారైనా సరే మానవులందరినీ ఒక్కటే. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే నా దేశము నా దేశము నా దేశం కొరకు నేను పోరాడాలి. చాలా మంచిది, ఎవరు వద్దంటారు? అలాంటప్పుడు అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు అన్ని బాంబులు కొనుక్కోవటం? చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆర్థిక సహాయం కోరుకోవటం? రష్యా దగ్గరికి ఎందుకు వెళ్ళి మీరు మాకు సహాయం చేయని వాళ్ళు అడుక్కోవడం ఎందుకు? అది చాలా తప్పు. ప్రపంచం అంతా కూడా మానవులమే. దేవుడు ఒక్క మాట చెప్పాడు, ప్రభు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నేను ఎలాగుండాలో పాకిస్తాన్ అలాగే ఉండాలి ప్రభు. నేను ఎలాగుండాలో రష్యా అలాగనే ఉండాలి ప్రభు. నేను ఎలాగుండాలో అమెరికా అలాగనే ఉండాలి ప్రభు. నేను ఎలాగుండాలో అరేబియా దేశాలు అలాగనే ఉండాలి ప్రభు. నేను ఎలాగుండాలో ఇంగ్లాండ్ అలాగనే ఉండాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటారో యుద్ధాలు వస్తాయా? తగాదాలు వస్తాయా? ఎవరైనా కొట్టుకుంటామా? బైబిల్ ఎక్కడ ఉంటుంది అక్కడ సమాధానం ఉంటుంది. బైబిల్ ఎక్కడ ఉంటుంది అక్కడ ప్రేమ ఉంటుంది. బైబిల్ ఎక్కడ ఉంటుంది అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఈనాడు సైన్స్ అంతా కూడా బైబిల్ నుంచి వచ్చింది. ఆది కాండం దూరుకుంటే అక్కడ జువాలజీ ఉంది, జంతుశాస్త్రం ఉంది, వృక్షశాస్త్రం ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, భూగోళ శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది. ఏ శాస్త్రం కావాలా మీకు? అన్ని బైబిల్ నుంచి రాలేదా? చెప్పమనండి. రామాయణం నుంచి, భారతంలో నుంచి, 14 పురాణం చెప్పమనండి. ఒక్కరిని అడగండి. మీకు కదండి చెప్తుంది. ఈ విషయాలు పెద్ద పెద్ద వారిని మామూలు కాదు. మేము బైబిల్ మేము మరి గ్రంథాలు పండితులన్న వారి దగ్గర కూర్చొని మాట్లాడితే జవాబులు చెప్పలేకపోయినారు. ఎందుకు చెప్తున్నానంటే మాట, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఇన్ని రకాల దేవుళ్ళు మానవ సృష్టించిన దేవుళ్ళు కాదు. మానవులు పేర్లు పెట్టిన దేవుళ్ళు కాదు. కొన్నంతసేపు షాపులో ఆ బొమ్మ నాకి, ఈ బొమ్మ నాకి అని అంటారు. ఆ పటం నాకి, ఆ పటం నాకి అంటారు. ఇంట్లోకి రావడంతోనే బొమ్మ పేరు పోతుంది, దేవుడి పేరు వస్తుంది. పటం పోతుంది, దేవుడి పేరు వస్తుంది. మా అమ్మగారు కూడా అలాగనే ఉండేవాడు. మా అమ్మకి ఇష్టమైనటువంటి యొక్క మరియమ్మ ఫోటో పెట్టేది, యేసుక్రీస్తు యొక్క శిలువ పెట్టేవాడు. మా నాన్నగారికి ఇష్టమైనటువంటి రాముడి ఫోటో, విష్ణు ఫోటో ఇటు పెట్టేవారు. చిన్నపిల్లలు మాకేం తెలుసు? అటు నమస్కారం పెట్టమంటే అటు నమస్కారం పెట్టేవాళ్ళు, ఇటు నమస్కారం పెట్టమంటే ఇటు నమస్కారం. టెంకాయ కొట్టేవారు, శుభ్రంగా కొబ్బరికాయ పెట్టేవాళ్ళు, హాయిగా నవ్వుకుంటా బెల్లం తింటా పోయేవాళ్ళు. తెలిసేది కాదు మాకు అది. నాకు నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనేమేముందంటే నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. అంతేకాదు ఇంకేమన్నా తెలుసా? నువ్వెక్కడ చనిపోతావో అక్కడే నేను చనిపోతాను. మనం తప్పగా మనల్ని ఎవరు కూడా మనం దూరపరచలేదు. చూసారా పిల్లలు, ఎలాంటి డెసిషన్ ఉందో చూసారా? నిజమైన క్రైస్తత్వం ఎవరు అంటే మన బంధువులు. ఎవరంటే ప్రభువు నమ్ముకున్న వారి మన బంధువులు, రక్త సంబంధులు అనుకుంటాం. కానీ వారిని ఎప్పుడు నమ్మకండి. నీ దగ్గర డబ్బు ఉన్నంత కాలమే రక్త సంబంధుడు. నీ దగ్గర డబ్బు పోయిందంటే ఎవడు నీ దగ్గరికి రాడు. దేవుని ప్రజలు నీ కష్టాల్లో వస్తారు, నీ బాధల్లో వస్తారు, నీ శ్రమల్లో వస్తారు. నిన్ను ఆదుకుంటారు, ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు, బలపరుస్తారు, ప్రభు కొరకై సిద్ధపరుస్తారు మిమ్మల్ని. అందుకని ఈ సత్యాన్ని నేర్చుకుంది కాబట్టి మనం చదువుకున్నట్టు మాట, ఆమెకు దేవుడు ఏం చేస్తారంటే బోయజు అనేటటువంటి ఒక గొప్ప రైతు ఉన్నాడు అక్కడ. ఆయనకి మంచి పొలం ఉన్నది అక్కడ. ఈ రోజుల్లో రైతులు ఏం చేస్తారంటే, మా దేవుడు కాదండి రైతులు, ఇది మీ దేవుళ్ళు అండి అంటారు. అసలు బైబిల్ స్టార్టింగే రైతులతోటి. ఆదాముకి ఏం చెప్పాడు చెప్పండి? నీవు ఏం చేయాలా? పొలానికి వెళ్ళి కష్టపడి చెమటోర్చి దాన్ని చేసుకుంటే నువ్వు బ్రతుకుతావురా నాయనా అన్నాడు. మొదటి రైతు ఆదామే. ఇప్పుడున్న రైతాంగం అంతా ఏమంటారు? మేము రైతులమండి, ఇది మాకు కాదండి. పిచ్చివాళ్ళారా, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యంలో సత్యాన్ని తెలుసుకోనండి. అందుకని ఇక్కడ ఏమంటుందంటే దేవుడు ఏం చేశాడంటే ఆమెని మంచి పొలంలోకి తీసుకెళ్ళాడు. ఏ పొలం అంటే బోయజు పొలం. అది అందులో మంచి పంట ఉంటుంది. ఎలాంటి పంట ఉంటుందంటే రుచికరమైన పంట ఉంటుంది. అక్కడ మంచి పనివారు ఉంటారు. ఎలాంటి పనివారు అంటే నమ్మకమైన వారు ఉంటారు.
అక్కడ చాలా ప్రేమ గల వాళ్ళు ఉంటారు. ఆయన అందరికి కూడా అధికారి. ఈమె వచ్చిన వెంటనే ఆయన ఏమడిగాడంటే పనివారిని పిలిచాడు, ఎవరు ఈమె, ఎక్కడి నుంచి వచ్చింది ఈమె? అప్పుడు చెప్పాడు, అయ్యా ఈమె ఒక మోయాబురాలు, భర్త చనిపోయినారు, అందుకని ఇప్పుడు మేము ఏమి చేయాలంటే మాకు కొంచెం ఆహారం కావాలంది. సరే మేము పంటకు వస్తున్నాము, కొంచెం పరిగెరుకమ్మా అని చెప్పాము. పడిపోయి కొంచెం గింజలు ఏరుకుంటుంది అయ్యా అన్నాడు. అప్పుడు పోయి ఏం చెప్పాలా, ఈమె మన దేశస్తురాలు కాదో, ఈమె మన కులస్తురాలు కాదో, ఈమెను ఎందుకు ఎక్కడ నడిపించారో, ఈమెను ఎందుకు పొలంలో పెట్టారో అనలా. ఏమంటాడు తెలిసిన, నా కుమారి ఎవరినైనా మాట అంటుంది, ఒక విగ్రహారాధికురాలుని, ఒక అన్యురాలును, వారికి సంబంధం కానటువంటి వ్యక్తిని నా కుమారి అని పిలుస్తుంది. నా కుమారి, అమ్మా నువ్వు వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఇక్కడే పని చేసుకో, ఇక్కడే నీళ్ళు ఉన్నాయి, ఈ మంచి నీళ్ళు తాగు, ఈ పొలం పంట తిను, పనివారితో కలిసి నీ వారి హాయిగా నీవు కూడా ఈ పంటలో భాగంగా తీసుకో. ఎప్పుడైతే నీవు దేవుని కొరకై త్యాగము చేస్తావో దేవుడు నీకు ఏదీ తక్కువ చేయడు. ఈ పొలం అనేది దేవుని యొక్క సంఘము, భోజనం అనేది పరమ ప్రభువైనటువంటి క్రీస్తు వారికి సాదృశ్యము. ఆ పంటలో, ఆ పొలంలో నిన్ను నన్ను చేర్చినాడు, ఆ పంటను మనకిస్తున్నాడు ఉచితంగా ఈనాడు. ఆ పనివారు అంటే మనం సహోదరులు పరిచయం చేసేవారు అందరూ పనివారు. అందులో దేవుడు మనల్ని పెట్టాడు. ఈ రోజున నా కుమారి నా కుమారుడు అంటున్నాడు. మనం వారికి సంబంధించిన వారు కాకపోయినప్పటికీ, మనం అన్యజనులైనప్పటికీ, మనం బైబిల్ దూరమైనప్పటికీ, బైబిల్ అంటే మనకు తెలియపోయినప్పటికీ, దేవుని మనం దూషించినప్పటికీ, దేవుని మనం ద్వేషించినప్పటికీ ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. నా కుమారుడు అని పిలుస్తున్నాడు, నా కుమారు అని పిలుస్తున్నాడు. ఇదిగో నీకు ఒక పొలం చూపిస్తున్నాను, ఇదిగో నీకు ఒక పని చూపిస్తున్నాను, ఇదిగో నా సేవకులతో కలిసి నువ్వు పని చేయి, నా పనివారితో కలిసి నువ్వు పని చేయి. అంతేకాదు, నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, చక్కని నీళ్లు, కడుపారా నీళ్లు తాగు. నీకు నీటికి తక్కువ ఉండదు, నీకు ఆహారం తక్కువ ఉండదు, నీకు తోడు అనేకులు ఉంటారు పని చేయడానికి. నువ్వు అలసిపోవో సెలిసిపోవో, ఈ పొలం తప్పక వేరే పొలంలోకి వెళ్ళవద్దు. ఈ పొలము నీ కొరకే శాస్త్రంగా ఇస్తున్నాను, వెళ్ళవద్దు నీవు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకంటే రూతు యొక్క త్యాగం, ఏమేమి త్యాగం చేసింది చెప్పండి? వాళ్ళ అత్తగారితో ఏం త్యాగం చేసింది చెప్పండి? ఏం త్యాగం చేసింది? మొట్టమొదటిగా తన దేశాన్ని విడిచిపెట్టింది, రెండవదిగా తన బంధువులు విడిచిపెట్టింది, మూడవదిగా తన తండ్రి ఇంటిని విడిచిపెట్టింది, తన ఎరగనటువంటి యొక్క ప్రజల్లోకి వచ్చింది. అది దేవుని యొక్క సంఘం అంటారు. మా కులస్తులు అందరం దేవుడు చర్చ్ అండి, మా కులస్తులందరూ ఇది ఒక చర్చ్ అండి. రెడ్లు అయితే రెడ్లంతా చర్చి, కమ్మోళ్ళు అయితే కమ్మోళ్ళు చర్చి, మాలోళ్ళు అంటే మాలోళ్ళు చర్చి, మాదిగోళ్ళు అంటే మాదిగోళ్ళు చర్చి. అవి చర్చీలు కానే కావు. ఎక్కడో నుంచి వచ్చినటువంటి వారు అందరు కలిసి ఉండాలా, అందరు ప్రజలు కలిసి ఉండాలా, దానిని చర్చి అంటారు. దాని నిజమైనటువంటి సంఘం అంటారు. దేవుడు కోరుకునే సంఘము, దేవుడు పనిచేసే సంఘము, దేవుడు ఆశీర్వదించే సంఘము, ఆ సంఘము. అందుకని ఈనాడు ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరం కూడా అన్ని రకాల ప్రజలు మనకు ఇక్కడ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు ప్రభు ఆయన ఏమన్నాడంటే, రొట్టె ముక్క తీసి ఆమె చేతిలో పెడుతున్నాడు. ఒక పనిమాలిని, ఒక పని మనిషికి ఒక అధికారి, ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి వాడు, పొలానికి ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తి, తృణీకరించటములా, త్రోసివేయటములా, నువ్వు పనికత్తి వంటములా. నేను ఒక మాట నేను ఇక్కడ విన్నాను. అక్కడ పాపం వాచ్మెన్గా పనిచేస్తుంటే ఒక ఆవిడ ఏం చేస్తున్నారు సార్, రే వాచ్మెనా చెప్పింది చేయరా అన్నాడు. అతను ఏం చేశాడు, నీ పని వద్దు నువ్వు వద్దు అన్నాడు, వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. దాని అర్థం ఏంటి? మనుషునిగా గౌరవించడం నేర్చుకుందాం. అది ప్రభు మనకి నేర్పించాడు. వాళ్ళు వాచ్మెన్లు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, ప్యూలుగా పని చేయవచ్చు, వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలోనైనా వాళ్ళు ఉండవచ్చు, కటిక పేదవారిగా ఉండవచ్చు,
తృణీకరించబడిన వారిగా ఉండవచ్చు, త్రోసివేయబడిన వారిగా ఉండవచ్చు. వారిని ప్రేమించేది దైవ హృదయము. అందుకని ఆయన ఏమన్నాడంటే, రొట్టె తీసుకొని నీకు ఇస్తున్నానమ్మా. అదే రొట్టెను ప్రభు మనకిస్తున్నాడు ఈ రోజున. ఆ రొట్టెలో ఉన్న రహస్యం చూడు, ఎంత రహస్యం ఉన్నదో. ఇప్పటి నుంచి నువ్వు దూరం కావు నాకు, నువ్వు పనికత్తెవు కాదు నాకు. బోయజు అంత స్థాయిలో ఎంతగా తగ్గించుకున్నాడు, అంత స్థాయి కలిగిన వాడు ఎంతగా తగ్గించుకున్నాడు. మనం ఎంతగా తగ్గించుకోవాలి? 4 రూపాయలు వచ్చిందంటే మనం మించిపోయిన వాళ్ళు లేరు. సొంత ఇల్లు ఉందంటే మనం మించిపోయిన వాళ్ళు లేరు. సొంత పొలం ఉందంటే మనం మించిపోయిన వాళ్ళు లేరు. మనకు ఒక ఉద్యోగం వచ్చి ప్రమోషన్కి వెళ్ళారంటే మనం మించిపోయిన వాళ్ళు లేరు. మన బిడ్డలు అమెరికాలో ఉన్నారంటే మనం మించిపోయిన వాళ్ళు లేరు. అవన్నీ సున్నా. తగ్గించుకోండి. ప్రభువే తగ్గించుకున్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు, ఒక రిక్తుడుగా వచ్చాడు, సామాన్య వ్యక్తికి వచ్చాడు. అందుకనే రొట్టె ముచ్చి ఆమె చేతిలో పెట్టి, నా కుమారి భయపడగాక, సమయం లేదు ఇంకా విషయాలు చెప్పడానికి, ఆఖరి ఒక మాట అన్నాడు. వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాను, నిన్ను ముట్టకూడదనియో నీకు హాని చేయకూడదనియో నేను వాళ్ళకి ఆజ్ఞాపించానన్నాడు. అది సంఘంలో నా గొప్పతనం. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తాడో ఆయన మనకిచ్చేది ఏంటంటే భద్రత ఇస్తాడు. మన ఆరోగ్య విషయంలో, మన బిడ్డల విషయంలో, మన కుటుంబాల విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఆయన మనం భద్రత కల్పించినటువంటి దేవుడు. అందుకని ఏమన్నాడంటే, నీ వేరే పొలానికి వెళ్ళవలసిన పని లేదు, వేరే సంఘానికి వెళ్ళవలసిన పని లేదు, వేరే చర్చికి వెళ్ళవలసిన పని లేదు, వేరే సహవాసానికి వెళ్ళవలసిన పని లేదు, తిరిగి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. బోయజు ఉన్నంత కాలము నీకు ఏది తక్కువ ఉండదు. ఆహారంలో కానీ, నీటిలో కానీ, దేని విషయంలో మీకు తక్కువ ఉండదు. అన్న ప్రియమైన సోదరులారా, అందుకని ఆమెను గురించి ప్రపంచమంతా కూడా చెప్పుకుంటున్నారు. అలాగే నువ్వు చేయగలిగితే, అలాంటి త్యాగం నీలో ఉంటే, ఉన్నదా? మనలో 2 స్నేహితులు ఉన్నారట. ఆఖరి మార్చి ముగిస్తున్నాను. 2 తాగుబోతోళ్ళే. ఒక భార్యేమో నామకార్థంగా ఉంటుంది, ఒక భార్యేమో విశ్వాసిగా చేస్తున్నారు. ఆ నామకార్థం ఉన్న భార్యను చూసిన తర్వాత భర్త ఇంకా త్రాగడం ఎక్కువ మొదలుపెట్టాడు. అయితే విశ్వాసి భార్యను చూసిన తర్వాత భర్తలో మార్పు జరగడం జరుగుతూ వచ్చింది. అప్పుడు అన్నారు ఒక రోజున నామకార్థమైన భార్య భర్తలు, ఏం భక్తి అయ్యా నీ భార్యది, మేము కూడా దేవుని నమ్ముకోలేదా? నువ్వు తాగుతున్నా, మా ఆయన కూడా తాగుతున్నాడు, నేను కూడా చర్చికి పోతాను, ఏంటంటే మీ ఆవిడ గొప్పతనం అన్నాడు. మా ఆవిడ గొప్పతనం ఏందా? రండి మీ ఇద్దరు భోజనానికి సాయంకాలం. వాళ్ళిద్దరు సాయంకాలం పిలిచారంట. ఈయన తాగుపోతాడు కదా, కొంచెం తాగేసి వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు భోజనం పిలిచిన తర్వాత, ఏమే వీళ్ళు భోజనానికి వచ్చారు, భోజనం పెడుతున్నానండి. హడావుడిగా లోనికి వెళ్ళేసి అవన్నీ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టిందంట. ఇప్పుడు తాగుబోతూ ఆయన తన భార్యను చూసుకుంటున్నట్ట. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు చేసేవాడిని ఈ పని, చీపురు గట్ట తీసుకొని నాకు ఎదురుకు వచ్చేవే, తాగి వచ్చేవని. ఆమె చూడు ఏం చేస్తుందామా? ప్లేటు తీసుకొచ్చి పెడుతుంది. నువ్వేం తీసుకొచ్చావు? చీపురు గట్ట తీసుకొచ్చావు అనుకుంట. ఆ తర్వాత ఈయన తాగి ఉన్నాడు కదా, ఏమేమి వండావు అని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్లేట్ అక్కడ కొట్టాడంట. ఒక ప్లేట్ని కింద పడిపోయింది. అయ్యయ్యో కింద పడిపోయింది, అందులో నా కూర కింద పడిపోయిందని ఆమె వెళ్ళి శుభ్రం చేసుకొని అదంతా కూడా చేసుకొని వచ్చేసి శుభ్రం చేసుకొని మన ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడంట. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎండేవాడు, ఏంటిది? కొట్టినా కూడా, తనని ఇంత కొట్టినా కూడా కింద పడిన దాని మీద ఒక కోపపడకుండా ఆ ప్రేమ ఏంటి? అప్పుడు 2వ తాగుబోతు ఆయన చెప్తున్నాడంట, అదిరా నా భార్య అంటే ఏమనుకున్నావు? చర్చికి పోవడం అంటే నేను మారాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నది, కానీ నిన్ను బట్టి నేను మారలేదురా, నీ కూడా నేను పాడైపోతున్నాను. అప్పుడు అన్నాడంట, అరే నాకు బుద్ధి వచ్చిందిరా, మీ భార్య చూసిన తర్వాత నేను కూడా మారుతున్నాను రా, రేపు నీకు నా భార్య సంగతి కూడా అట్లా నేను చెప్పిస్తా. ఇక నుంచి చీపురు తీసుకొని వస్తుందో ప్లేట్ తీసుకొని వస్తుందో నేను చూస్తాను రా, నువ్వు ఎక్కడికి వెళ్తావో చర్చికి, నా భార్య నేను వస్తానన్నాడట. అది క్రైస్తవ జీవితం.
అలాగ ఉన్నప్పుడు మన కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయి. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీద రండి, కళ్ళు మూసుకోనండి. అటువైపు ఇటువైపున ఎవరు కూడా చూడకూడదు. మీరు కళ్ళు మూసుకోనండి. దేవుడు మీ దగ్గరికి వస్తాడు. ఆత్మస్వరూపు ఒక గాలి మీ దగ్గరికి వచ్చినట్టు వస్తాడు. మీ హృదయాల దగ్గర నిలబడతాడు. నా కుమారుడా, నా మాటలు విన్నావు కదా, నా కుమార్తె నా మాటలు విన్నావు కదా, ఎందుకు నీ హృదయాన్ని కఠినం చేసుకుంటా, ఎందుకు నీ మనసును పాడు చేసుకుంటున్నా, నాకు లోబడు, నీ జీవిత విధానం అంతా మార్చివేస్తాను. కుటుంబం కట్టబడుతుంది. నీకు ఏది తక్కువ చేయలేదు. ఆహారం సమృద్ధిగా ఇస్తాను, నీటిని సమృద్ధిగా ఇస్తాను, నీకు కావాల్సిన ఉద్యోగం పనిని ఆశీర్వదిస్తాను. నేను వేరే ఉద్యోగం పోవాల్సిన పని లేదు నీకు. నా పనికత్తుల దగ్గర నువ్వు ఇక్కడే ఉండు. ఎంత శ్రేష్టమైనటువంటి ఆలోచన. పరీక్షించుకుందాం. వాళ్ళకి వెళుతుంటున్నాం. నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడం చేయమని చెప్పాడు. మనం పరీక్షించుకుందాం. యోగ్యంగా పాలు పొందుకుందాం. తప్పులు ఒప్పుకుందాం, పొరపాట్లు ఒప్పుకుందాం. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ఆయన క్షమించే దేవుడు, శిక్షించే దేవుడు కాదు. ఇంకా నేను బ్రతికించాడంటే ఆయన ప్రేమే. అలాగా ప్రభు దగ్గరికి క్షమాపణ కోరు. క్షమిస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. అలాగ ప్రార్థనలో ఉండండి. తప్పులు ఒప్పుకుంటూ రండి. క్షమాపణ కోరుకొని రోగాలు వచ్చినప్పుడు మీ దగ్గర తీసుకోరండి. యేసుక్రీస్తు వారు వారి అమృతాలతో ప్రతినిధిపడి ఉపన్యాసాలు చేయించు. వారు వేచి నిర్వీకరణ శరీరము వారు జ్ఞాపకం చేసుకునే ప్రకారం చేయవచ్చు. ప్రేమ లోపల తండ్రి నమ్మకమైన మా దేవాలను స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈ యొక్క మా ప్రభావం కాల సమయంలో మీ శరీరాన్ని మా చేతిలో ఉంచారు. తండ్రి శరీరాన్ని మా ప్రభావం మీ చేతిలో పెట్టుకుంటుందా ఆశీర్వదించి జీవించి మీకు ప్రార్థిస్తున్నాను. నేను ముట్టుకోవడానికి కానీ ప్రభావంలో పాల్గొనడానికి కానీ మాకు ఎలాంటి అర్హత లేదు. కేవలం మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి మీ కొందరాలు స్తోత్రాలు. ప్రేమ లోపల తండ్రి ఇక్కడ మా దేవాన్ని మా ప్రభావాన్ని కొందరాలు స్తోత్రాలు. ఎవరు పరీక్షిస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు, అందులో పాల్గొనేదానికి సహాయం లేదు. వేసే పరిశుభ్రనామం ప్రార్థించి కనపరిచినాము. అవును, యేసుక్రీస్తు వారు రామకున్న రాత్రి మొదటి ప్రేమించి దాని గురించి వినిపడిన శరీరము మనం జ్ఞాపకం చేసుకుని పరిపాలించేవారు. కాబట్టి ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో, పాపాలు ఒప్పుకున్నారో, పొరపాట్లు ఒప్పుకున్నారో, దోషాలు ఒప్పుకున్నారో అందులో మీరు కోరుకుంటారు. దోషాలు అందులో కోరుకుంటుంది. అది మనకు ఉపయోగిస్తారు. నష్టానికి తెలియని వాడు అందులో కోరుకుంటారు. అది ఒక ప్రసాదం అందులో కోరుకుంటారు. దేవుని యొక్క శరీరము పరిశుభ్రమైన శరీరం ఎక్కడ ఏ విధంగా ప్రత్యేకపరచబడ్డా మనం నిలుపుకోవాలి. మరొక వారు పాల్గొంటాం. మన శరీరం పరిశుభ్రంగా ఉండాలా, మనం కూడా పరిశుభ్రంగా.
దయచేసి హస్తాలు చూపించండి. ఈ వాళ్ళపై మరి ఆ యొక్క తీసుకురావాలి. కనబడి వాళ్ళ నిశ్చయం తీసుకోండి. తర్వాత కళ్ళు తీసుకొని ప్రార్థన. తర్వాత ఉపయోగించేసేయండి. ప్రకారమే భోజనం ఆయన మాట్లాడుకొని ఈ నిబంధన మనం జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం చేయడానికి ప్రేమ మాటలో తండ్రి నమ్మకమైన మా దేవ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిజమైన శ్రేష్టమైన పరిశుభ్రమైన నామను బట్టి స్తోత్రాలు. దేశాలు ఏర్పాటు బట్టి స్తోత్రాలు. మా ప్రభావ శ్రేష్టమైనటువంటి స్నేహాన్ని అనుభవించినారు. తప్ప మా ప్రభా రాక్షసమైన రక్తాన్ని గుర్తుండగా ప్రభావం శుద్ధిపరిచేది మాకు జీవించినటువంటి దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పాత్రను చేతిలో పెట్టుకుంటుండగా ఆశీర్వాదకరమైన పాత్రగా చేయండి. ఏసే పరిశునామను స్థితించి ప్రార్థించడం పట్టుకుంటున్నాం. ఆ ప్రకారమే భోజనం పొందుతా ఆయన పాత్ర పెట్టుకొని ఈ పాత్ర మారకమైన కుటుంబంగా నేను జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రయత్నం చేయాలి. ఎవరైతే రీతిలో పాల్గొన్నారో వచ్చేసి మీ హాస్యాలు చూపించండి. లక్ష్యాసం తీసుకొస్తాను. Shubha
నిమిత్తము